హైదరాబాద్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ తొలి రోజు సాదాసీదాగా సాగింది. 15 నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా 5 నియోజకవర్గాలకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఫిలింనగర్లో ఎన్యూమరేషన్ తీరును జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. నగరంలో సర్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల బిఎల్ఓలు, బిఎల్ఏలకు ఇంకా ఫామ్స్ అందలేదని తెలుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ ప్రక్రియపై అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్, నారాయణగూడలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. సర్ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ద్వారా నియమింపబడ్డటువంటి బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికెళ్ళి ఆ ఓటర్ సవరణ కార్యక్రమంలో మరి సరి చేస్తూ ప్రతి ఓటర్ అర్హత కలిగిన ఓటర్ కోల్పోవద్దనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటోంది. ఎందుకు ఇంత అప్రమత్తంగా, ఎందుకు ఇంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందంటే, ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల రాజకీయ ప్రభావం పడ్డది. ఇక్కడ కూడా ఈరోజు తటస్థంగా అంటే 2002లో ఓటర్ల లిస్టులో 2025 లిస్టుకు సరిపోయినటువంటి పేర్లు దాదాపు తెలంగాణలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. ఆ 1 కోటి ఓటర్లు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రమత్తంగా చేయనట్టయితే వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఫిలింనగర్లో ఎన్యూమరేషన్ జరుగుతున్న తీరును హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి పత్రాలను అందజేసిన ఆయన ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయాలని బిఎల్ఓ, ఈఆర్ఓలకు సూచించారు. బిఎల్ఏలతో సమన్వయం చేసుకుంటూ బిఎల్ఓలు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గ ఏఈఆర్ఓ అనితారెడ్డి తెలిపారు. ఒక్కరోజు 50 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ ప్రకారం ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి ఫామ్స్ అందజేస్తున్నట్లు బిఎల్ఓ బసంతి వివరించారు. మనం హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ అనేది ఈ రోజు మనం డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్న బిఎల్ఓస్, తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్స్, బిఎల్ఏస్ తో కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసుకుని డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తూ ప్రతి డోర్ కి వెళ్లి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా డోర్ లాక్ ఉన్నది కూడా 3 విజిట్స్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్నాయి క్లియర్ గా. ఆ 3 విజిట్స్ కూడా రిజిస్టర్ ఉంది, ఫోటోగ్రాఫ్స్, ఎవిడెన్స్ ఉంటుంది. 3 విజిట్స్ చేసి డోర్ లాక్ అని కన్ఫర్మ్ చేయాలి. సో డోర్ లాక్ కి కూడా 3 టైమ్స్ మనం విజిట్ చేయడం జరుగుతుంది. మన బిఎల్ఓ యాప్ లో సర్చ్ ఆప్షన్ ఉంది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరిది చెప్పినా కూడా, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నా కూడా మనకి దొరికిపోతుంది. జూలై 24th కి ఫైనల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్ చూసి, ఒకవేళ వాళ్ళకి సంబంధిత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్స్ చెక్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటాం. ఈ ఫస్ట్ 3 days అయితే మాకు ఫామ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఉంది. కలెక్టింగ్ చేసేటప్పుడు మేము ఫస్ట్ చెక్ చేసి తీసుకుని మళ్ళీ మేము దాన్ని యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్, బన్సీలాల్పేట డివిజన్లో పోలింగ్ కేంద్రాల వారీగా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ పవన్ తో పాటు డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు అందించారు. కంటోన్మెంట్ సీఈఓ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2వ వార్డులో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. పూరించడంలో అనుమానాలుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని ఎన్నికల సంఘం సూచించింది. బిఎల్ఓ ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఈసీ స్పష్టం చేసింది.